హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. జీవితంలోని ఏదైనా దశలో ఒక వ్యక్తికి భయం, బాధ అనేవి స్వల్పంగా, అధికంగానో ఎదురు అవ్వచ్చు. కానీ ఒక వ్యక్తిలో భయం, బాధ అనేవి ఎంతకాలం నిలిచి ఉంటాయి అనేది ఆ వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. మనసు బలహీనంగా ఉన్నప్పుడు బాధ ఎక్కువ రోజులు మనసులో గూడు కట్టుకునే ఉంటుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు బాధ తరంగాలు శరీరంలోని తిష్టవేసుకుని కూర్చునే ప్రమాదం ఉంది. అందుకే బాధ కలిగినప్పుడు శక్తివంతమైన ఆలోచన తరంగాలతో బాధని, భయాన్ని తిప్పికొట్టే ఉపాయాలను ప్రయోగించడం చాలా అవసరం. నిజం చెప్పాలంటే ఏ వ్యక్తికి కూడా సమస్యలు శాశ్వతంగా ఉండవు. ఈ రోజు వచ్చిన సమస్య 2 రోజులకే దాని ప్రభావం తగ్గిపోతుంది. లేదంటే వ్యక్తి శక్తివంతుడు అయినప్పుడు అసలు సమస్య కనిపించకుండా పోతుంది. ఎందుకంటే కాలం అనేది ఒక శక్తివంతమైన ప్రవాహం. మనోధైర్యాన్ని గట్టిగా నిలబెట్టుకొని నిర్భయంగా ఎదిరించే వ్యక్తి ముందు సమస్యల రూపం వెంటనే మారిపోతూ ఉంటుంది. కానీ నేను గమనించింది ఏమిటంటే, ఒక సమస్యను చూసి బలహీన హృదయంతో స్పందించే వ్యక్తికి ఆ సమస్య బాధగా మారి మనసులో కూర్చుండిపోతుంది. ఇక్కడ సమస్య వెళ్ళిపోయినా సరే బాధపడటం అనేది ఒక స్వభావంలాగా మిగిలిపోతుంది. ఈ స్వభావమే ఆ తదుపరి రోజుల్లో కష్టాలను కొని తెస్తుంది. అందుకే ఏ చిన్న బాధ హృదయంలో మొదలైన వెంటనే కారణాలపై దృష్టి పెట్టి శక్తితో తిప్పికొట్టే ఉపాయాలను ప్రయోగించాలి. సాధారణంగా ఇతరుల నుంచి సరైన రీతిలో సహాయం అందకపోతే కొన్ని విషయాల్లో బాధ కలగవచ్చు. లేదంటే ఒక విషయంలో మీరు ఒకటి అనుకుంటే జరిగింది మరొకటి అయితే బాధ కలగవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. మీ బాధకు కారణాలు ఏమైనా సరే కావచ్చు. కానీ బాధపడిన ప్రతి క్షణం మీకు మీరే జీవితాన్ని వెనక్కి లాగేసుకుంటున్నారు అనే సత్యాన్ని తప్పకుండా గ్రహించాలి. ఈ ప్రపంచంలో మీరు పిరికితనాన్ని కలిగి ఉన్నారు అని అనిపించారు అనుకోండి, మీరు బాధపడుతున్నట్లు కనిపించారు అనుకోండి, మిమ్మల్ని పరిస్థితులు మరింత బాధాకరంగా మార్చేస్తాయి. మీకు ఎదురయ్యే పరిస్థితులు కూడా మీ బాధలను పెంచే విధంగానే తయారవుతాయి తప్ప మరో విధంగా మిమ్మల్ని ముందుకు లాగే ప్రయత్నం చేయవు. ఎందుకంటే ప్రకృతిలో మీరు సృష్టించే తరంగాలే తిరిగి మిమ్మల్ని చేరుతాయి అనేది సహజమైన ప్రకృతి ధర్మం. అందుకే మీరు ఎలాంటి మానసిక ధైర్యాన్ని, శక్తిని ఆశిస్తున్నారో అలాంటి ఆలోచనల్ని సృష్టించడమే. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి అతి సులభమైన పరిష్కారం. ఇందుకోసం మీరు చేయాల్సినటువంటి ఉపాయాలు ఏంటంటే, మొదటిగా మీరు చేస్తున్న పని ఎలాంటిదైనా సరే అందులో నుంచి ఫలితాల గురించి పదే పదే ఆలోచించడం పూర్తిగా మానేయండి. ఫలితం గురించి కాసేపు ఆలోచించి ఆ తర్వాత కార్యసాధన పద్ధతుల మీదనే దృష్టి పెట్టడం అలవాటు చేయండి. ఫలితం గురించి అతిగా ఊహించడం కూడా బాధకు, బలహీనతకు కారణమవుతుంది. అందుకే గెలుపు, ఓటములు అనేవి ఏమాత్రము లెక్క చేయకుండా గెలుపోటముల ఆలోచనల్ని పూర్తిగా పక్కకు పెట్టేసి 100% మీ యొక్క శక్తిని మీరు ప్రదర్శించుకోవాలి అనే ఒక అద్భుతమైన భావనని హృదయంలో నింపుకోండి. 100% శక్తితో ఒక లక్ష్యం కోసం ప్రయత్నించి చూడాలి అని, మీరు 100% శక్తిని ప్రయోగిస్తే కలిగే ఆనందాన్ని అనుభూతి చెందాలి అని ఆశించండి. మీ మనోబలం, దేహబలం సంపూర్ణంగా 100% ఉపయోగించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మీరు చేసే పని ఒక గొప్ప నైపుణ్యంగా, గొప్ప ఆహ్లాదకరమైన సాధనంగా, తృప్తి కలిగించే మార్గంగా తప్పకుండా మారిపోతుంది. దీనివల్ల ఎవరు ఏమన్నా సరే మీలో బాధ యొక్క తరంగాలు ఏర్పడే అవకాశం లేకుండా పోతుంది. ఇక మరొక కోణం ఏమిటంటే విమర్శలు.
అవమానాలు కలుగుతాయి అనే బాధ మీ వెంట ఏర్పడవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే విమర్శలు, అవమానాలు, అనుమానాలు ఎదురవుతాయి. అంటే గట్టి కార్యాలయమైనా సరే విమర్శలతోనే మొదలవుతాయి అని చరిత్ర చెబుతుంది. మీ ఉదయానికి ఆ వాస్తవాన్ని గ్రహింపచేయండి. నిజం చెప్పాలంటే విమర్శలు వాస్తవమైనవి అయినట్లయితే మీరు చేస్తున్న పనిలో శక్తిని, తెలివిని మరింత ఎక్కువగా ప్రదర్శించాలి అని ఒక సూచనగా దాగి ఉంటుంది. అలా కాకుండా మీకు ఎదురవుతున్న విమర్శలు అవాస్తవమైనవి అయినట్లయితే ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ శక్తి మీద, మీ పనితీరు మీద మరింత దృష్టి పెట్టి తీసుకువెళ్ళే ఒక మంచి అలవాటు కూడా ఆపలేని విమర్శలు నేర్పిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏ విషయాన్ని కూడా మీకు బాధ కలిగించే కారణంగా మార్చుకోవద్దు. పిరికితనాన్ని ఏ మూలన కూడా నిలబడకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిరికితనం పతనాన్ని, నిర్భయత్వం విజయాన్ని కలిగిస్తుంది. భయాన్ని, బాధను కలిగించేవి కారణాలు ఏవైనా సరే ఆ కారణాలను సమూలంగా విసిరికొట్టాలి. ఆ కారణాలను దూరంగా విడిచిపెట్టాలి. కానీ భయం మాత్రం మనసులో నిలబడకూడదు. ఈ రకమైన లక్ష్యాన్ని హృదయంలో నాటిపెట్టండి. బాధ మనసులోకి వెళ్ళినప్పుడు బలహీనమైన ఆలోచనల్ని తయారు చేస్తుంది. అలాగే బాధ అనేది శరీరంలోని అవయవాల్లోకి వెళ్తే శక్తిహీనతను సృష్టిస్తుంది. ఏ కారణంగా బాధ కలిగినా సరే వెంటనే మనసు నుంచి, శరీరం నుంచి పూర్తిగా ఆ బాధ తరంగాలను విసిరికొట్టాలి. అంటే మనసుతో, శరీరంతో కొన్ని శక్తిపూర్వకమైనటువంటి వాక్యాలను స్మరించుకోండి. గాఢంగా గాలి పీల్చి హృదయాన్ని ధైర్యంగా నిలబెట్టుకొని పిడికిలి బిగించి మనస్ఫూర్తిగా మీతో మీరు ఈ వాక్యాలను పలకండి. నా మనసు బలమైనదిరా, మనసు దృఢమైనదిని, నా మనసు శక్తివంతమైనది, నా మనసు ధైర్యవంతమైనది, విజయాన్ని పొందే సర్వశక్తులు నా మనసులో భూభాగంగా దాగి ఉన్నాయి అని పలుకుతూ ఉన్నట్లయితే మనసులో అనంతమైన స్ఫూర్తి, చైతన్యం నిండుకుంది. అదేవిధంగా శరీరంలో కూడా మనసుతో పాటుగా శరీరాన్ని కూడా చైతన్యపరచాలి. అంటే ఇలాంటి శక్తివంతమైన వాక్యాలతో తరంగాలని సృష్టించాలి. నా శరీరం దృఢమైనది, నా శరీరం ఆరోగ్యవంతమైనది, నా శరీరం పటిష్టమైనది, నా శరీరం శక్తి సంబంధమైనది, నా శరీరంలో విజయానికి అవసరమైన సర్వశక్తులు నిండి ఉన్నాయి. ఈ విధంగా 4 రకాల మాటలతో మనసును, శరీరాన్ని 5 నిమిషాల పాటు గట్టిగా చైతన్యపరిచినట్లయితే మెదడు నుంచి, శరీర భాగాల నుంచి శక్తి తరంగాలు సృష్టించబడే బాధ, భయం యొక్క వైబ్రేషన్స్ పూర్తిగా నశించిపోయి కొత్త శక్తితో విజయం వైపు దూసుకు వెళ్లేందుకు ప్రేరణ, స్ఫూర్తి కలుగుతూ ఉంటాయి. చూశారు కదా, ఈ 4 పదాలను పదే పదే స్మరించుకోండి. ఎటువంటి బాధ అనేది కలగదు. మీ మనసును దృఢపరచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.